గైస్ పిచ్చి 4 రకాలంటే ఇలానేమో పాపం చెట్టుకి అందంగా ఉన్నాయి, వాటిని చుంచి చేతిలో పట్టుకుంది, చంపేసింది. ఒక కిరాతకురాలు మళ్ళీ ఫేస్ తీస్తే ఏమో ఆమెని ఏదో పొడి చేసినట్టు ఫీలింగ్ ఇస్తుంది. చూడండి గైస్, ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం, మనం ఏం చేయలేం. ఇప్పుడే మాకు మిడ్ 1 స్టార్ట్ అయ్యాయి, రాసినాము. ఖచ్చితంగా పెడతా నిన్ను. మిడ్ 1 ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ మ్యాథ్స్ రాసాము, అందరూ బాగా రాశారు. నేనైతే కొంచెం బాగా రాయలేదు. లేదు నిజంగానే బాగా రాయలేదు. సర్లే బాధపడినా, అందరూ బాగా రాసి మనం బాగా రాయలేదే అని. సౌండ్ తగ్గించు. నేను వెళ్ళిపోతే ఎక్కడ ఒకటే తిరుపుకొని వస్తావు. ఇప్పుడేమో డిఎల్డీ ఎగ్జామ్ చూసిన వెంటనే నా 2 కళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో తిరిగాయి. షాక్ అన్నీ మిక్స్ వచ్చాయి. ఆ కన్ఫ్యూజన్ ఒక పక్క, షాక్ ఒక పక్క. ఇంకా అలా రాసి కొంచెం ఎవరం బాగా రాయలేదు కాబట్టి ఇలా ఉన్నాను. లేకపోతే అందరూ బాగా రాసి మనం బాగా రాయకపోతే కొంచెం బాధ ఉండేది. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. ముఖ్యంగా మా ఫ్రెండ్ అయితే బాగా రాయలేదంటే అందుకే హ్యాపీ ఉన్నా. ఎట్లేదని 20 మార్కులకి 10 కూడా కష్టమే అనిపిస్తుంది. ఏందో ఇంజనీరింగ్ P1 P2లో ఉన్నప్పుడేమో 20కి 18 19 రావాలనుకున్నాం. ఇప్పుడు ఏందో 20కి 10 వచ్చినా చాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ఎవల్యూషన్. కాబట్టి మైండ్ని కొంచెం రీఫ్రెష్ చేయడానికి మేమైతే మా క్యాంపస్ చుట్టూ తిరగడానికి పోతున్నాం. చల్లగా ఉందనుకొని వచ్చిందంట ఏమో, మండుతుందంట. నిజమే, మేము ఎగ్జామ్ రాసేటప్పుడేమో పటపట అనబడింది, ఇప్పుడేమో ఎండ మండిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే ఇదే. పాపం ఈవెన్ వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు, మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి. పాపం బిడ్డలు తర్వాత ఉంటుంది వీళ్ళకి. మిడ్ 2 మిడ్ 3కి బాగా కష్టపడాల్సి వస్తుంది. మిడ్ 1కి ఎక్కువ టైం వేస్తా అండయ్యా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎంత మంచి పూలు ఎలా వేస్ట్ చేసింది. స్మెల్ అయితే భలే వస్తుంది. వద్దా ఎందుకంటే చేసావు. ఓకే గాయస్, ఈ రోజుకైతే ఇదే లాగ్. ఇది పెట్టేలాగా 2 నెలలు అవుతుంది. ఆ 2 నెలల తర్వాత ఇది చూసుకుంటాను నేను.